ప్రెగ్నెన్సీ మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా చేస్తాం కదా, అది ఎలానో చెప్తాను. నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ రష్మి, మానస క్లినిక్ వనపర్తి. స్టార్టింగ్లో మనకి ప్రెగ్నెన్సీ డెవలప్ అయినప్పుడు 2 కణాలతో స్టార్ట్ అవుతుంది. ఒకటి ఎగ్ వచ్చేసి, ఇంకొకటి స్పర్మ్. ఈ 2 కాస్త 4 కణాలు అవుతాయి, 4 కాస్త 18 కణాలు అవుతాయి. అలా మల్టిప్లై అవుతూ వెళ్ళి పిండం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ పిండం అనేది ఒక స్పెసిఫిక్ హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. బీటా హెచ్సిజి ఆ హార్మోన్ పేరు. మామూలుగా బాడీలో ఈ బీటా హెచ్సిజి ఆ హార్మోన్ అనేది ఉండదు. ఓన్లీ ప్రెగ్నెన్సీ కణాలు ఉంటేనే పాజిటివ్ వస్తుంది అనమాట. ఈ హార్మోను రక్తంలో, తల్లి యొక్క రక్తంలో మెల్లిమెల్లిగా రీచ్ అవుతుంది అనమాట. అయితే అది పెరిగే కొద్దీ బ్లడ్లో ఎక్సెస్ అయిపోయిన తర్వాత యూరిన్లోకని వచ్చేస్తుంది. సో మనం యూరిన్లో బీటా హెచ్సిజి హార్మోన్ డిటెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అనే కాన్సెప్ట్లో ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ అనేది వచ్చిందనమాట. సో మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చేస్తాం కదా కామన్గా, అది యూరిన్లో ఎప్పుడు తెలుస్తుందంటే పీరియడ్ మిస్ అయిన 1 వీక్కి. సేమ్ డే రోజు, పీరియడ్ మిస్ అయిన డే రోజే కావాలి అంటే, వెరీ ఎర్లీ స్టేజ్లో కావాలంటే తల్లి యొక్క రక్తంలో ఉంటుంది కాబట్టి బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.